హాయ్ ఫ్రెండ్స్, మేమైతే అరకు వెళ్తున్నామండి ట్రైన్ మీద. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. చివరి వరకు ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. పిల్లలకైతే 20 రూపాయలు, పెద్దలకైతే 30 రూపాయలు అండి టికెట్. ట్రైన్ జర్నీ టికెట్ కూడా చాలా తక్కువ. ఇంకా ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. 6 నెంబర్లో పెట్టారంట. మేము చాలా హడావిడిగా పరిగెడుతూనే ఉన్నాము. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రైన్ జర్నీ ఎంతమందికి ఇష్టమండి? ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది కదా. ఇంకా మేమైతే టిఫిన్ చేయకుండా వచ్చేసాము. ఇంకా ట్రైన్లో వచ్చిన టిఫిన్స్, సమోసాలు, బిస్కెట్స్ ఇంకా కొంటూనే ఉన్నాను పిల్లల కోసం. అయితే చాలా బాగుంటుంది కదండి. నాకు ట్రైన్ జర్నీ చాలా ఇష్టము. నాకు బస్సు ఇంకా ఇవైతే పడవు. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి, మా పిల్లలు మాత్రం. వేడివేడిగా ఉల్లి సమోసా వేడివేడిగా. చెర్రీ, బాదం, పల్లి, బఠానీ, కిస్మిస్. ట్రైన్లో కాస్త రేట్లు ఎక్కువే, మరి తప్పదు. పిల్లలు అడుగుతూనే ఉంటారు. మనం ఇంట్లో చేసింది ఇష్టపడరు, కానీ ఇలాంటి ప్లేసుల్లో అయితే ఏవైనా కొనమనే అంటుంటారు. మా ఎదురుగా అయితే ఒక వరిసే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు చక్కగా మురి కలుపుకొని తినేస్తున్నారు. మేమైతే ఇదిగో 50 రూపీస్ అంట. ఈ టిఫిన్ అయితే కొనుక్కున్నాం మేము. ఇంకా స్టార్ట్ అయిందండి ఇంకా అరకు జర్నీ. భలే ఉంటుందండి. 56 గృహాలు వస్తాయి. మరి ఇంగ్లీష్ వారికి నిజంగా జోహార్ చెప్పవలసిందే. ఆ గృహాన్ని ఎలా ఇచ్చేసారో ఏంటోనని కాస్త భయం వేసింది ఫస్ట్లో. కానీ పిల్లల అరుపులకి మేము కూడా, పెద్దవాళ్ళకి కూడా అరుస్తూనే ఉన్నాము. బాగా ఎంజాయ్ చేసామండి, మామూలుగా కాదు మరి. వీడియో తీయడానికి నేనైతే చాలా కష్టపడ్డాను. నాకు ఒక పక్క భయం, ఎక్కడ సెలపడిపోద్ది అని. వస్తున్నారా పిల్లలు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మా చిన్నోడండి బాబు చాలా ఎంజాయ్ చేశాడండి బాగా పిల్లలు. మేము అరకు అయితే చిన్న ఫంక్షన్ మీద వెళ్ళామండి అక్కడికి. పనిలో పని నేను కూడా గట్టిగా చేశాను. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేసి. అరకు చూడాలంటే కనీసం ఒక 4-5 రోజులైనా ఉండాలండి. చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎంత చల్లగా ఉందంటే, మనం ఎంత వేడిగా ఉంటామో ఆ ప్రదేశం అంతా చల్లగా ఉంది ఫ్రెండ్స్. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాం మేమైతే మాత్రం. మధ్య మధ్యలో వాటర్ ఫాల్స్, నిజంగా మామిడికాయ మొక్కలు, మాకైతే ఆ పనసకాయ మొక్కలు, మామిడి పళ్ళు చూస్తుంటే భలే నోరు ఊరిపోతాము. చూస్తున్నారండి ఆ పొలాలు ఎంత బాగున్నాయో. అరకు దగ్గరలోకి వచ్చామండి ఇంకా మేము. ఈ ప్లేస్లో కాస్త భయం వేసింది మాకు, చాలా ఎత్తు నుంచి. చూస్తున్నారు ఎంత లోతుగా ఉందో. చూస్తున్నారండి ఆ కొండల మధ్యలో వాటర్ ఫాల్స్ ఉంది. ఎంత బాగా పారుతుందో ఆ వాటర్ ఫాల్స్. ఇంకోటండి బుర్రా గృహలు. బుర్రా గృహలు వచ్చిన తర్వాత ట్రైన్లో చాలామంది ఖాళీ అయిపోయారు. ఇంకా బుర్రా గృహలు చూడడానికి చాలామంది వెళ్ళిపోయారు. మేమైతే మరి అరకు చూడడానికి అయితే రాలేదు కదండి, ఫంక్షన్కి అయితే వచ్చాము. ఇగో ఇంకా అరకు రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాం ఫ్రెండ్స్. మేము పెద్ద పెద్ద దేశాలు, పెద్ద పెద్ద ఇది వెళ్తారు, కానీ ఇలాంటి చిన్న చిన్న
దీనికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. మంచి ప్లేస్ అరకు, ఎవరికైనా సరే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆనందాన్ని పొందొచ్చు. నేను వచ్చిన ట్రైన్ కూడా వెళ్ళిపోతుంది. ఇక బాయ్ ఫ్రెండ్స్, మాకు చిన్న ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ మీద అయితే వెళ్తున్నాము. ఎవరైనా ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు ఇలా ఎంజాయ్ చేయండి. ట్రైన్ ప్రయాణం చాలా బాగుంటుంది. ఇక బాయ్ ఫ్రెండ్స్.